మూవీ ఎలా ఉంది అంటారా? బావుందండి. కానీ చాలా లాజికల్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఎవడడిగాడురా నిన్ను? ఎవడడిగాడురా? ఓకే. ఈ మూవీకి మనం లాజిక్‌లన్నీ పక్కన పెట్టేద్దాం. మరి మూవీలో ఏం చేశానంటారా? నవ్వినాం. ఎందుకు నవ్విర్రా? తెలియదానా మస్తు నవ్వినాం. అనిల్ రావిపూడి అన్నా ప్రీమియర్ షోస్‌కి పిల్లలు, ఫ్యామిలీస్ రావడం ఏందన్నా? ఇదెక్కడి మాస్ అన్నా? మందేదంతా అసలు ఏం హిప్నటైజ్ చేసావన్నా జనాల్ని? చాలు చాలు ఈ మాత్రం చాలు. పదండి. ప్రతి సంక్రాంతికి వస్తావు, అలా హిట్ కొడతావు, ఇలా వెళ్ళిపోతావు. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఈ సంక్రాంతికైనా దొరికిపోతాడని చాలామంది వెయిట్ చేశారు. కానీ ఓకే నో యూస్, వాడు విండండి. అనిల్ అన్న సినిమాల్ని ఈ జెన్జీ బ్యాచ్ ఎంత తిట్టినా ఫ్యామిలీస్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకేముంది, పేరెంట్స్ ఈ జెన్జీ బ్యాచ్ని మూవీకి లాక్కపోతారు. ఇంకా ఈ మూవీ పేరు మన శంకర వరప్రసాద్ గారు. పేరేంటి సార్ ఇంత పెద్దగా ఉంది? ఇది నా అసలు పేరిల్లే, ఎన్నోడ ముద్దు పేరు. వద్దన్న, ముద్దు పేరు చెప్తేనే ఆయాసం వచ్చింది, ఇంకా మొత్తం పేరు చెప్తే ఆస్తమాత పోతానేమో. సరే కానీ ఇంత పెద్ద పేరు పెట్టారు, జనాలకి ఎక్కుతుందంటారా సార్? పేర్లే ఉంది సింగనాథం. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మూవీ కంప్లీట్గా చిరంజీవి వన్ మ్యాన్ షో అండి. మన అనిల్ అన్న బాస్లో ఉన్న అన్ని వేరియేషన్స్ని పిండేశాడు. అసలు ఆ హుక్ స్టెప్ సాంగ్లో బాస్ డ్యాన్స్ లుక్స్ చూస్తే ఇది 2026 లేక 1996 అని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది 96, ఎవరిని మోసం చేస్తున్నావు? మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వి తలనొప్పి వచ్చేసిందండి. అసలు చిరంజీవి గారు అనిల్ రావిపూడిని ఎంతగా నమ్మారంటే మూవీలో తన మీద తానే ఒక సెల్ఫ్ ట్రోల్ వేసుకున్నారు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. మూవీలో బాస్కి నయనతారకి మధ్య ఆ మూకీ లవ్ స్టోరీ కూడా చాలా బాగుందండి. ఇంకా మూవీకి ఇంకో హైలైట్ శశిరేఖ సాంగ్. విజువల్గా చాలా బాగుంది. ఇంకా మూవీలో బుల్లిరాజ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అక్కడైతే నవ్వలేక చచ్చిపోయా. మన టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ వీడి పెద్ద ఏలోపు ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి. మూవీలో ఇళయరాజా గారి సుందరి సాంగ్ వచ్చినప్పుడల్లా నాకు ఒక్కటే గుర్తొచ్చింది. చాలు ఈ మాత్రం చాలు. పదండి. ఇంకా వెంకటేష్ కేమియో కూడా చాలా బాగుందండి. ఇందులో వెంకటేష్ పేరు వెంకీ గౌడ. నీకేది బేకు నాకు అదే బేకు, నాకేది బేకు నీకు అదే బేకు. ఏం బేకు? 2 మైసూర్ బొండ బేకు. చిరు వెంకీ ఒకరి సాంగ్స్కి ఒకరు డాన్స్లు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు కామెడీ చేసుకోవడం హైలైట్. ఇంకా మూవీలో ఒక యాపిల్ ఈటింగ్ ఫైట్ ఉంటుంది, అది కూడా చాలా హిలేరియస్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అనిల్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఇంతగా నవ్వించినందుకు. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. ఈ మూవీ తర్వాత అనిల్ అన్న సంక్రాంతికి మూవీతో వస్తున్నాడు అంటే ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మిగతా డైరెక్టర్స్ అందరూ వణికిపోతారేమో. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అమ్మయ్య, సక్సెస్ఫుల్గా సెకండ్ రివ్యూ కూడా కంప్లీట్ చేసేసా. ఇంకా కొన్ని రోజులు రిలాక్స్ అవుదాం.